ఓకే. సో హేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి నీకు? వర్స్ట్‌గా వస్తాయి. చాలా అంటే చాలా వర్స్ట్‌గా. ఎందుకంటే అబ్బాయిలకి ఒక మాట అబ్బాయిలు అని అందరిని అనను కానీ సమ్ ఆఫ్ స్పెసిఫిక్ మెంబర్స్ ఎలా అంటే నోరు తెరిస్తే లైక్ ఎలా బూతులేనా? బూతులే. ఇంకా పెద్ద పెద్ద అంటే మాటలు ఇంకా. మనము మన సైకాలజీ ప్రకారం హ్మ్. చూసుకుంటే మనం ఎక్కువగా గుడ్ కామెంట్స్‌ని ఎప్పుడు చదవం. చదవం. ఎందుకంటే అవే ఓకే. ఉంటాయి కదా! అవును. అవును. బావుండేవే ఎందుకు? మనం తీసుకునేది బ్యాడ్. బ్యాడ్. ఇప్పుడు జనాల్లో కూడా మంచి చేసేవాడిని మనం గుర్తుపెట్టుకోం గానీ, గుర్తుపెడితే ఒక్కసారి వాడు చెడు చెడ్డ చేస్తే అదే చేస్తే గుర్తుపెట్టుకుంటాం కదా! అలా అవును. హేటర్స్ ఎలాంటి కామెంట్స్ నీకు పెడతారు? అవి నువ్వు గుర్తుపెట్టుకున్నవేవి? నీకు బాగా హర్ట్ అయిన కామెంట్ ఏంటి? హర్ట్ అయిన కామెంట్ అంటే ఇప్పటికి కూడా నా మెసేజ్ రిక్వెస్ట్‌లో చూస్తే చాలా మంది అవే. ప్రతి ఒక్కటి ఏంటంటే పెద్ద ఇది నేను చెప్పలేని మాట అది ఇది అనేస్తారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తారు. ఆ పదం అంటే నాకు చెడ్డ చిరాకు. సో, అలాంటిది ఇలా అంటే నువ్వేమైనా బూతులుగా బోల్డ్ మాట్లాడడం. కంటెంట్ ఏమైనా పెడుతున్నావా? అహా! బోల్డ్ ఏం పెట్టను. ఈ ఈ టైంలో, ఈ సిట్యుయేషన్‌లో, ఈ జనరేషన్‌లో బోల్డ్ పెడితేనే అందరూ ఆహా! ఆ! ఎయ్! అన్న కామెంట్స్ ఉన్నాయి. పద్ధతిగా ఏమన్నా చేసినా గూడా ఎవరు చూడరు. వాళ్ళనే కామెంట్ జేస్తారు మళ్ళీ. ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని కానీ జెప్పి. నేనేమనుకుంటున్నానంటే బోల్డ్‌గా చేసే వాళ్ళని హ్మ్. ఇంకా మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. హ్మ్. నీట్‌గా, పద్ధతిగా చేసే వాళ్ళకే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. అలా ఏం లేదు. అస్సలు. ఈవెన్ ట్రెడిషనల్‌గా చేసినా, ఏం చేసినా కూడా అందులో ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా దాన్ని ఒక బూతు, డబుల్ మీనింగ్ డైలాగ్ చేస్తున్నారు. హ్మ్. ఇంక అంతే. అసలు వాళ్ళనేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు చెప్పు. అంటే దానికి కూడా ఒక చట్టం రావాలి. సోషల్ మీడియా వాళ్ళకి ఒక మంచి హ్మ్. లైక్ ఏదైనా లైక్ త్వరగా కనెక్ట్ అవ్వడానికి ఇలా చేస్తున్నారు అని జెప్పి. సో, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు కూడా ఒక మంచి ఫీచర్ ఇస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు పెట్టే కామెంట్‌ని అది వాళ్ళు లైక్ బ్లాక్ అని కాదు. లైక్ అది ఆటోమేటిక్‌గా దానికి మీనింగ్ ఏంటి? తెలుగులో ఏంటి? హిందీలో ఏ లాంగ్వేజ్‌లో పెట్టినా అది వెంటనే అది ప్రొనౌన్సేషన్ కామెంట్ పెట్టడానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వద్దు. అది ఆటోమేటిక్‌గా అలాంటియి ఇస్తే బావుంటుంది అని అనుకుంటున్నాను. లైక్ ఛాన్స్ ఉండదు కదా! అక్కడ వాళ్ళు పెట్టే వల్గర్ కామెంట్స్‌కి అది ఆటోమేటిక్‌గా ఆటోమేటెడ్‌గా అది రూడ్ ఆ! కామెంట్ కాబట్టి అది తొలగిపోవాలి అక్కడి నుంచి. అవును. అసలక్కడ రావద్దు. టైపింగే రావద్దు. రావద్దు హ్మ్. అన్నట్టు అంటున్నావు. హ్మ్. బెస్ట్ ఫీచర్. బావుంది. ఆలోచిస్తారు వాళ్ళు కూడా. హ్మ్. మన మీమర్స్ ఎవరైతే ఉంటారో, టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళు అవును. ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్‌లో గనక పోతే వాళ్ళు కానీ ఆలోచిస్తారు. ఇదంతా వదిలేస్తే హ్మ్. హేటర్స్ హేట్ చేయడం అనేది కూడా ఒక ఫీలింగే అది. అంటే అవును. నీకేదో విధంగా ఒక ఫాలోవర్ అయితే పెరిగాడు కదా! అవును. అతను నీ గురించి ఆలోచిస్తున్నాడు కదా! అది హేట్ అయినా అవును. కానివ్వు, లవ్ అయినా కానివ్వు. కానీ హ్మ్. నీకు ఒక ఫాలోవర్ పెరిగారో, అవును. లేకపోతే నీ గురించి ఆలోచిస్తున్నారు అవును. అనుకోవచ్చు కదా! అదే మన ఫాలోవర్స్ మనకి కొంతమంది గుడ్ కామెంట్స్ పెడుతుంటారు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. మళ్ళీ ఓకే. బయట ఎవరైనా వచ్చి పెట్టారా అని చెప్పి చూస్తే, మళ్ళీ వాళ్ళు నన్ను ఫాలో అవుతుంటారు. ప్రతి అప్‌డేటు వస్తూ ఉంటుంది వాళ్ళకి. ప్రతి దానికి కామెంట్స్ పెడుతుంటారు. సేమ్ కామెంట్ పెడుతూ ఉంటారు. బ్యాడ్ కామెంట్. సో, అది. సో, నేను అలాంటప్పుడు అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నీ ఫాలోయింగ్ కూడా నాకు అక్కర్లేదురా భయ్యా! అని చెప్పి బ్లాక్ చేసి పడేస్తాను. అన్‌ఫాలో చేసేస్తాను. లైక్ అక్కడ ఉంటది కదా ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసేస్తావు. అన్‌ఫాలో చేయడం. సో, అది చేసేస్తాను. అసలు నువ్వు గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఉండగా వాళ్ళని కెలకకుండా నిన్ను వాళ్ళు గెలుకుతున్నారంటే నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఫేమస్ అయ్యావు కాబట్టే అవును. గదా! అది.